గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈరోజు మేము కొన్ని వినాయకుడి బొమ్మల దగ్గరికి వెళ్ళి తర్వాత ఐటీపీ చెరువుకి వెళ్తున్నాం. అటు సైడ్ నేచర్ని చూడడానికి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. కొన్ని వినాయకుడి బొమ్మలు కూడా కనబడతాయి. సో మేము ఇప్పుడు వెళ్తున్నాం బండి దగ్గరికి. నేచర్ని ఎంజాయ్ చేయాలంటే బండే కదా కలిసి. సో బండి దగ్గరికి వెళ్తున్నాం. డెకరేషన్ చూడు, డెకరేషన్ ఎక్కడెక్కడో పెట్టారు, మాకు అర్థం కావట్లేదు. సాంగ్ నాకు మైక్ లేదు, మీకు వినబడడానికి. సో లైట్ వినబడితే ఏం కాదు, ఏం డిస్టర్బ్ అవుతుంది. సో వదిలేండి దాని గురించి. ఫుల్ ట్రాఫిక్, అదే సౌండ్, బండి సౌండ్ బాగా వస్తుంది. ట్రాఫిక్ ఏం లేదులే కానీ. ఏంటి నమ్మో, నేను అట్లా ఎందుకంటే నేను రాత్రి 4 రోజులు తినేసి నాకు స్టమక్ పెయిన్. సో కొంచెం నేచర్ని చూడడానికి వచ్చాను. బండ్లు బాగా తిరుగుతున్నాయి, గాలి బాగా వస్తుంది. ఈ బస్సులో ఖాళీ ఉంది బాగా. వినాయకుడి బొమ్మలు ఇంకా వినాయక చవితి స్టార్ట్ అయిపోయింది కానీ వినాయకుడి బొమ్మలు అమ్ముతానే ఉంది. పెద్ద వినాయకుడి బొమ్మలు పెద్దదే. సో ఇప్పుడు మనం ఐడిపిఎల్ సైడ్ వెళ్తున్నాం. ఇది కొన్ని బొమ్మలు కాదు కానీ మొత్తం ట్రాఫిక్ లేదు అసలు. మంచిగా వెళ్ళచ్చు. ఇల్లు పెడతాను నాకు తెలిసి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక బొమ్మ ఉంటుంది చూడండి. ఇక్కడ లైటింగ్ వేసారంటే స్విచ్ పెట్టినట్టున్నారు. అది చివర్లో పెట్టాడు, తర్వాత చూపిస్తాను. అది చాలా బొమ్మలే పెట్టారు. మా స్కూల్లో కూడా పెట్టారు కానీ మా స్కూల్లో కాదు, మా పక్కన స్కూల్, అంటే ఐఆర్ స్కూల్, సేమ్ స్కూలే. పక్కన అది కింద పెట్టాడు, నాకు అది కనబడదు. అదిగోండి అక్కడ పెట్టాడు. జై శ్రీరామ్, ఓం గణపతి నమః. అదే అసలు కనబడట్లా మనకి. బొమ్మలు ఇది రీసెంట్గా ఓపెన్ అయింది. డ్రై ఫ్రూట్ హౌస్ అంట. అదిగో పైన కూడా డప్పులు కొడుతున్నారు, సౌండ్స్. ఇదిగో మా వాళ్ళు పెట్టారంటున్నారు కదా, కవర్ చేసేసారు బాగా, కనబడదు మనకి. తెలంగాణ అరోమా ఏదో ఉంది మొత్తానికి. అబ్బో, వాళ్ళు టీవర్స్ ఇవి పెట్టారు, రివర్స్ పెట్టారు. ఇక్కడ డెకరేషన్ చూడండి, అసలు బోర్డే కనబడదు మనకి. ఇక్కడ లోపలికి పెట్టారు అది కింద. అక్కడ లైటింగ్ కనబడుతుంది కదా అక్కడికి. ఆర్జే రెడ్డి 1వ రోజు కదా నాన్ వెజ్ షాప్లో ఓపెన్ చేసేసాడు. ఎవరు తీసుకుంటారేందు అది మొత్తం వదిలే. ఇది ఎంఎస్ బేకర్స్. మనం అదే వెళ్తున్నాం. బావర్చి ఏదో వెరైటీగా రత్నదీప్, ఇది రీసెంట్గా ఓపెన్ చేశారు. రత్నదీప్ ఫ్రెష్ న్యాచురల్ ఏమేమో పెట్టారు పేర్లు, నాకు అర్థం కావట్లా.
ముందు చూసుకున్నట్టయితే ఏం లేదు ట్రాఫిక్ అసలు కనబడుతుంది. బస్సులు అయితే వస్తుంది, అది వదిలేదు దాని గురించి. దాని ముందు చూసుకుంటే ఏం లేదు, ఖాళీ ఉంది, అసలు ఏం లేదు అసలు. ఇది కొత్తగా ఏదో ట్రైన్ తయారు చేస్తున్నారు. హాస్పిటల్ అంబులెన్స్ ఐ క్లినిక్ అంట. ఆహా వాచ్ టవర్ ఇండియా, తెలుగు ఇండియన్ ఐడల్. తరుణ్ సూపర్ స్పెషలిస్ట్ ఇక్కడ కుక్క ఉంటుంది, అది కనపడదు మాకు పైన, అదిగో పైన ఉంటుంది. వీళ్ళెవరో తెలియట్లా. ప్లీజ్ హోల్ యువర్ కిడ్స్. నేను చాలా కష్టపడుతున్నా దీన్ని తీద్దామని, తీయడానికి. సో మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేయండి. బంగ్లా సెట్ ఉంది, బంగ్లా ఇక్కడ చెప్పకండి ఎవరికి. ఫోన్ పడిపోయింది, జస్ట్ మిస్ని గట్టి పెట్టా. అది కానీ అక్కడ పెట్టారు కానీ అది ఎందుకో మొత్తం ఇట్ సైడ్ ఫేసింగ్, మనం బ్యాక్ సైడ్ కనబడుతుంది ఊరికనే. షాప్స్, అమ్మో అయ్యా, ఇదే మా పానీపూరి సెంటర్. ఇక్కడికి మేము వస్తూ ఉంటాం ఊరికనే. పానీపూరి ఏం కావాలన్నా అట్లా కిరాణా షాప్, చేపలు, చికెన్ ఆక్వేరియం. ఇటు సైడ్ పెట్టారా చుట్టూ లేదు మా ఇటు సైడ్ ఎట్లా. ఓకే ఓకే. జాగ్వార్ లేదు అక్కడ. ఏం లేదు కానీ ఇక్కడ ఇక్కడ ఒక పార్క్ ఉంటుంది నాకు తెలుసు. ఎందుకంటే పచ్చదనం, హైదరాబాద్ పచ్చదనం. యాపిల్స్ మార్కెట్గా వచ్చేసాం ఇక్కడికి. అమ్మో కష్టంగా ఉంది బాగా ఇక్కడ నుంచి వెళ్ళాలి. నిమ్మకాయలు తీసుకున్నాను. ఇక్కడ మెల్లగా వెళ్ళాలి, అప్పుడు స్పీడ్గా వెళ్తే గుద్దుకుంటాం. ఇదిగో మన బ్యాక్ సైడ్. అరే ఉరికనే వచ్చేసి మీకు అది కనపడలేదు, ఎందుకంటే మేము మాది ఎట్లా ఉంటుంది, డబల్ సైడ్ సేఫ్టీ కోసం డబల్ సైడ్ ఉంటుంది. కానీ ఇక్కడ పెద్ద మిస్టేక్, అది వెనకాలకి వెళ్ళిపోయింది. వీడియో నేను అటు సైడ్ తిప్పా కానీ అది వెనకాలకి వెళ్ళిపోయింది. సో వదిలేద్దాను, మీకు మళ్ళీ చూపిస్తా. అమ్మో అయ్యా మీరు చూసే వాళ్ళు ఏం కాదు, మాకు ఇక్కడ అవుతుంది. పొద్దున్న నేను వీడియో తీలా, ఎందుకంటే నేనే వినాయకుడిని పట్టుకుంటున్నా. మేము 3 రోజులు ఉంచుతాం. మీరు మీ వినాయకుడిని ఎన్ని రోజులు ఉంచుతున్నారు కామెంట్ చేయండి. ఇటు సైడ్ పెడతా నాకు తెలుసు, అది ఒక పెద్ద దెన్ రామాలయానికి వచ్చి రామాలయం సైడ్ ఇక్కడ పెట్టాడు. రామాలయం కనబడుతుందేమో.
లైట్ కనబడుతుంది. చూసేస్తారా? మనం కూడా వినాయకుడి దగ్గరికి వెళ్తున్నాం. వెళ్ళిపోదాం త్వరగా అక్కడికి. సెటప్ బాగా చేస్తాం. అక్కడ బాగుంది. హలో హలో చూడండి వినాయకుడు ఎట్లా ఉన్నాడు. నువ్వు దండం పెట్టేసుకో. చెప్పులు వేసేసుకున్నాం. బొమ్మలు చూడండి బాగున్నాయి. మా డాడీ ఏదో గైస్ మీ కామెంట్ చేయండి. ఏమని పిలిస్తే బాగుంటుంది. డాడీయా నాన్న? నాన్న అని పిలుస్తుంది. నేను డాడీ అని పిలుస్తాను ఒకసారి. కామెంట్ చేయండి మీరు ఏమని పిలిస్తే బాగుంటుంది. వచ్చేసాం మనకి. ఇంకా ఐడిపిఎల్ స్టార్ట్ అయిపోయాం. ఇంకా కొన్ని మధ్యలో గణేష్ కనబడతారు, దాన్ని చూడాలి మనం. నాకు స్టమక్ పెయిన్ ఉన్నాయి, మీకోసం వీడియో తీస్తున్నా. నేను ఏమనుకున్నా అంటే నార్మల్గా వెళ్ళిపోవడం అనుకున్నా. అప్పుడే గుర్తొచ్చింది నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందని. నాకు 2 యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి. ఒకటి గౌతమ్ గ్రూప్, ఇంకోటి సిజన్ థండర్స్. ఇది పానీపూరి అవసరం ఇక్కడ వెరైటీ ఈ ఆవు చూడండి. ప్రతి రోజు ఎప్పుడు రామాలయం వాళ్ళు పెట్టిన మీన్స్ వినాయకుడు పెట్టిన వీళ్ళు ముందు అటు పెడతారు. అదే ముందట ఉంది, అట్లా ఉంది కదా, అట్లా పెడతారు. ఎందుకు అర్థం కాదు నాకైతే. నార్మల్గా వదిలేస్తే ఏమైపోతే నాకు అర్థం కాదు. అయితే సేఫ్టీ కోసం ఏమో, వాళ్ళ ఇష్టం వాళ్ళది, అనుకోలే. ఐడిపిఎల్ సైడ్ వెళ్దామనుకుంటే కానీ మీకోసం గణేష్ని కూడా ఉన్నాయి కాబట్టి గణేష్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ బ్లాక్ అయిపోయింది ట్రాఫిక్తో. ట్రాఫిక్ అంటే అంత పెద్దది కాదు, ఒక కారు ఒక బండి 2 కార్లు ఉన్నాయి ముందు. ఎట్లా వచ్చింది. షిఫ్ట్ కూకట్పల్లి యాదవ్స్. ఇక్కడ చిన్న వినాయకుడు అంగన్వాడీ అవసరం లేదు. అది అవసరమే కానీ నేను అంత దూరమే అక్కడికి వెళ్ళలేను ఎట్లయినా. కానీ ఇక్కడ పెద్ద వినాయకుడు పెట్టి అదిగో వెళ్తున్నాం అక్కడికి. రిలయన్స్ మాల్ పెట్టారో పెట్టరు నాకు అది తెలియట్లా, కానీ కన్ఫర్మ్ ఇక పెట్టినట్టున్నది. ఎగ్జామ్ కట్ అయిపోయి నాకు వెళ్ళిపోయింది. మనం వీడియోకి సరిపోట్లా. మీకు గణేష్ సపరేట్గా మన ఇంటికాడ చూపిస్తా. ఎందుకంటే ఇక్కడ మనకి బండి మీద డ్రైవింగ్లో మా డాడీ డ్రైవింగ్ చేస్తున్నాడు కాబట్టి మనకు
మీకు అంత కనపడదు. సో మన ఇంటి గారి చూపిస్తాను మీకు గణేష్ని. మన ఇంటి గారు దగ్గరలో అయితే 2 గణేష్లు ఉన్నాయి. నడుచుకుంటూ వెళ్ళి ఇంకో కొన్ని గణేష్లు జరుగుతాయి. నేను నాకు ఒక గలీలోకి లైటింగ్ పెట్టారు అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళాం. ఇక్కడ కూడా పెట్టారు సేమ్ రామాలయంలో ఎక్కడ పెట్టారో అట్లా. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. నేను అప్పుడు వెళ్ళేవాడిని కానీ ఇప్పుడు వెళ్ళట్లా. ఆంజనేయ స్వామి ఇక్కడ చాలామంది ఉన్నారు. అక్కడ కూడా వెళ్ళాం. హనుమంతుడు వెళ్ళాం. చూడండి అవుట్ సైడ్ జ్వరం బాగానే ఉన్నట్టున్నారు నాకు తెలిసి. సరే అక్కడికి పార్కింగ్కి వెళ్ళారు. సో వెళ్ళాం. వెయిట్ చేద్దాం మా డాడీ కోసం. మా డాడీ వచ్చిన తర్వాత అక్కడికి ఇదిగోండి ఇక్కడే థర్డ్ గణేష్లు హనుమంతుడు. అక్కడ ఏదో బొమ్మలు కానీ అర్థం కావట్లేదు. లైట్లు కనబడుతుంది. సో లైటింగ్స్ వచ్చారా డాడీ? ఆహా వెరైటీగా ఉంది ఈసారి. ఎక్కడ ఇటు సైడ్ నుంచి వెళ్ళొచ్చాము. అలాగే ప్రసాదం పెడుతున్నాను కానీ ప్రసాదం తీసుకొని నా వల్ల కాదు. తీసుకుని మా మమ్మీకి ఇచ్చేద్దాం. మా డాడీకో మా మమ్మీకో ఎవరికో ఇచ్చేద్దాం. నాకు స్టమక్ పెయిన్ అని చెప్పాను కానీ సో నా వల్ల కాదు. ఇక్కడ ఫుల్ జనమే ఉన్నారు బాగా. పెద్ద పందిరి. సో లోపలికి వెళ్ళి వచ్చేసాం. ఇక్కడ నీకు చూపిద్దామంటే లేదు కనబడిపోతుంది. ఇది వచ్చేసి అర్రే ముందుకెళ్ళిపోదాం డాడీ. ముందుకెళ్ళినా జనం బాగానే ఉన్నారు. డాడీ ఇట్రా డాడీ. నేను మీకోసం ముందుకెళ్తున్నాను. జనంగా అంత దూరం వెళ్తున్నాను మీకోసం. కొంచెం జరుగు బాబు. పైకెళ్ళా లేదు నాకు కనబడట్లా. మీకు కనబడాలి. కనబడిపోయినట్టుంది. మనకు ఫ్రంట్కి వెళ్ళాం. నీళ్ళు వెళ్ళాయి. ఇక్కడ బాగున్నది బాగానే. అమ్మ ఫోటోలు తీసేసి ఇంకా బయటకు వెళ్ళిపోదాం. నా వల్ల కాదు ప్రసాదం. ఏ మమ్మీకి చెప్తా ఒకసారి. మమ్మీ
ప్రసాదం ఇస్తే నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి బయటికి. Escape. బయటకు వెళ్ళిపోదాం ప్రసాదం. మా మమ్మీ తెచ్చేసిద్దిలే నా కోసం. బయట మనం చెప్పులు వేసుకుని వెయిట్ చేయలేము. నాకు ప్రసాదం వద్దు, ఎక్కువ ఉంది. బాగుంది వినాయకుడు అయితే. నెక్స్ట్ ఇంకెక్కడికి వెళ్తామో నాకు కూడా తెలీదు. మా మమ్మీ ఎక్కడ ఉన్నాడు మనకు అర్థం కావట్లా. కానీ మనకు వద్దు వినాయక చవితి అప్పుడు ప్రసాదం తీసుకుంటాం, కానీ నాకు స్టమక్ పెయిన్ ఉంది కాబట్టి మా మమ్మీ అంత. సో మనం వెయిట్ చేద్దాం మా మమ్మీ మీ డాడీ వచ్చేంతవరకు. అమ్మ బయటకు తీసుకొస్తున్నారు. వర్షం వర్షం వర్షం. Goosebumps. సో దీన్ని ఇక్కడ ఆపేస్తున్నా. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మా వినాయకుడిని చూపిస్తా. మేము 3 రోజులు ఉంచుకున్నాం మా వినాయకుడిని. సో అక్కడికి వెళ్ళిపోదాం. అక్కడ ఎలుకలు కూడా ఆడుకుంటాం మళ్ళీ. దీనికి మీకు కనబడలే అయినా. సో మా ఇంటికాడికి వెళ్ళిపోయిన తర్వాత మా వినాయకుడిని చూపిస్తాం. సో అక్కడ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చూపిస్తాం మనకి డెకరేషన్. ఫైనల్లీ మనం ఇంటికాడికి వచ్చేసాం. సో ఫైనల్లీ మనం ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు మా వినాయకుడిని మేము చూపిస్తాం. ఇదే మన వినాయకుడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్ గాయస్.